హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం. కృష్ణ క్లినిక్లో పేషెంట్స్ అందరూ వేచి చూస్తూ ఉంటారు. ఒక ఆయన బాధతో మూలుగుతూ డాక్టర్ కావాలి, డాక్టర్ గారిని పిలవండి అంటున్నాడు. లేరయ్యా బాబు, ఇంకా రాలేదు. కాంపౌండర్ విసుక్కున్నాడు. అసలు వస్తారా రారా? నిన్న కూడా ఇలాగే వస్తారని చూసి వెళ్ళాం. ఒక ఆవిడ చిరాగ్గా అంది. నాకు తెలియదండి అన్నాడు. తెలియకపోతే నువ్వెందుకయ్యా ఇక్కడ? డబ్బులిస్తే పోగేసుకోవడానికా? ఇంకో ఆయన రెచ్చిపోతూ అన్నాడు. మాటలు మర్యాదగా రానియండి. ఏం చేస్తావేంటి? కొడతావా? ఆయన లేచి మీదికి వచ్చాడు. నువ్వు మందులు తీసుకోవడానికి వచ్చావా లేక పోట్లాడడానికి వచ్చావా? డాక్టర్ గారు ఎక్కడున్నారో మర్యాదగా చెప్పు. నీకు తెలియకుండా ఆయన ఎక్కడికి పోతాడు? నాకు తెలియదంటుంటే అన్నాడు కాంపౌండర్. అంత తెలియని వాడివి నువ్వేం కాంపౌండర్వి? బయటికి పో. ఇద్దరూ ఘర్షణ పడుతుండగా కళ్యాణి వచ్చింది. కళ్యాణిని చూసి ఆయన తగ్గాడు. ఏమిటి గొడవ అంది కళ్యాణి. కాంపౌండర్ కళ్యాణిని చూస్తూ, డాక్టర్ గారేమో క్లినిక్కి రారండి, తెరిచి ఉంచితే వీళ్ళు నా ప్రాణాలు తీస్తున్నారు. అదేమిటి? కృష్ణ క్లినిక్కి రావడం లేదా? సరిగ్గా రావడం లేదు. వచ్చినా ఎవరిని చూడడం లేదు. కళ్యాణి విచిత్రంగా చూసింది. అదేమిటి అంది. అదేమిటో ఆ దేవుడికే తెలియాలి. ఇక్కడ ఉద్యోగం చేయడం నా వల్ల కాదు. ఇంకో 4 రోజులుంటే వీళ్ళ చేత తన్నులు తినాల్సి వస్తుంది. నేను ఈ ఉద్యోగం మానేస్తాను బాబు. కాంపౌండర్ గబగబా తలుపులు మూసి తాళం చెవులు తెచ్చి కళ్యాణి చేతుల్లో పెట్టాడు. డాక్టర్ గారికి ఇవ్వండి అని వెళ్ళిపోయాడు. కళ్యాణి అనుకోని ఈ సంఘటనకి నిరుత్తరాలు అయినట్టుగా నిలబడింది. కళ్యాణి డ్రైవ్ చేస్తున్న కారు సరాసరి కృష్ణ ఇంటి ముందు వచ్చి ఆగింది. కళ్యాణి లోపలికి వచ్చింది. కృష్ణ టేబుల్ మీదకి ఒరిగి చేతుల్లోకి తలదించుకుని కూర్చున్నాడు. కృష్ణ అని పిలిచింది. అతను మెల్లగా తలెత్తాడు. అతని గడ్డం మాసి ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. డ్రింక్ చేశాడో లేక స్లీపింగ్ టాబ్లెట్ మత్తులో ఉన్నాడో కానీ అతని చూపు నిలకడగా స్థిరంగా లేదు. కళ్యాణి, నువ్వా? అతను లేవబోయాడు. కానీ సాధ్యం కానట్టుగా మళ్ళీ కూర్చుండిపోయాడు. కళ్యాణి అడుగులో అడుగు వేసినట్టు నడిచి అతని దగ్గరగా వచ్చింది. కృష్ణ, ఏమిటిది? ఏముంది? కాస్త ఒంట్లో బాగోలేదు అంతే. ఒంట్లో బాగాలేదా? ఎప్పటి నుంచి? అతను మాట్లాడలేదు. నన్నెందుకిలా మోసం చేశావు? నిష్ఠూరంగా అంది. అతని పెదవుల మీద విరక్తి, వాడిన చిరునవ్వు కదిలింది. నువ్వు కూడా అదే మాట అంటున్నావా? ఇంకెవరైనా అన్నారా? అతను మాట్లాడలేదు. ఏమిటి అన్యాయం? అసలు ఏమైంది? ఏం కాలేదు. ఏం కాలేదా? నేను ఫోన్ చేస్తే బిజీగా ఉన్నావని, పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పిన వాడివి అసలు నువ్వు క్లినిక్కే వెళ్ళలేదు అని తెలిస్తే ఎలా ఉంటుంది? కృష్ణ, ఏమైంది? ఏం జరిగింది? అతని చేతుల్లోనే తలదించుకున్నాడు. నన్నేమీ అడగద్దు, దయచేసి ఏమీ అడక్కు. నేను జవాబు చెప్పలేను. అదే ఎందుకని అంటున్నాను. ఇది నేను ఒక్కడినే భరించాల్సిన సంగతి. అంటే నేను వినకూడదన్నమాట. అయితే మన స్నేహానికి అర్థం ఏమిటి అని అడుగుతున్నాను. నాకు నువ్వు తోడు ఉన్నావు కానీ నేను నీకు లేననేగా. ఇంతలో ఫోన్ మోగింది. వంట మనిషి వచ్చి ఫోన్ తెచ్చి ఇచ్చింది. నేను లేనని చెప్పు అన్నాడు కృష్ణ. కళ్యాణి గబాల్న ఫోన్ లాక్కుంది. ఫోన్ లాగి, డాక్టర్ గారు ఉన్నారు, ఒక్క నిమిషం అంది. తర్వాత ఫోన్ తెచ్చి కృష్ణకి ఇచ్చింది. కృష్ణ ఫోన్ తప్పనిసరిగా బలవంతంగా తీసుకున్నాడు. హలో, ఎస్, నో, నేను రాలేను. నా ఒంట్లో బాగోలేదు. ప్లీజ్, నేను ఇంకో డాక్టర్కి ఫోన్ చేసి చెప్తాను. ఆయన దగ్గరికి వెళ్ళండి. నేను ఇప్పుడే ఆయనకి ఫోన్ చేస్తాను. మీరు పెట్టేయండి అన్నాడు. కృష్ణ ఫోన్ తీసుకెళ్ళి దూరంగా మంచం మీద కూర్చొని డాక్టర్ మాధవరావుకి ఫోన్ చేసి తన పేషెంట్ జబ్బు చెప్పి అతనిని చూడమని అతని కేసు వివరంగా చెబుతున్నాడు. కళ్యాణి అక్కడే నిలబడి ఉంది. ఇంతలో ఫ్యాన్ గాలికి టేబుల్ మీద ఉన్న కాగితాలు
ఎగిరి కళ్యాణి కాళ్ళ దగ్గరికి వచ్చి పడ్డాయి. అవి టేబుల్ మీద పెడుతుండగా అందులో ఒక చోట కళ్యాణి అని తన పేరు కనిపించింది. కళ్యాణి అప్రయత్నంగా ఆ వాక్యాలు చదివింది. కళ్యాణి స్నేహం, ఆమె పరిచయం మిమ్మల్ని పూర్తిగా మార్చేసింది. కళ్యాణి ఉలికిపాటుగా చూసింది. ఏమిటిది? ఉత్తరమా? ఎవరు రాశారు? అందులో తన ప్రసక్తి ఎందుకు ఉంది? కళ్యాణి క్షణం సేపు తటపటాయించింది. కళ్యాణి మనస్తత్వం చిన్నప్పటి నుంచి అంతే. ఏదైనా అనుమానం కలిగితే అది తేల్చుకోవాల్సిందే. అందుకే కళ్యాణి దృఢ నిశ్చయంతో సంకోచం లేకుండా ఆ ఉత్తరం అది చదువుతున్న కొద్దీ కళ్యాణి కనుబొమ్మలు ముడిపడ్డాయి. అవమానం పొందినట్లుగా చెంపల్లో ఎరుపు వచ్చింది. ఉత్తరం చదవడం పూర్తి చేసి తలెత్తేసరికి ఎదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు. ఒక్క నిమిషం కళ్యాణి అతను కళ్యాణిని చూస్తూ అలాగే చిత్తరువుల్లా నిలబడిపోయారు. పెద్దవి అయిన కళ్యాణి కళ్ళల్లో ఆశ్చర్యం, బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదేమిటి? రాధ అస్పష్టంగా ఆగిపోయింది. కృష్ణ కళ్యాణి దగ్గరగా వచ్చాడు. ఆమె చేతుల్లో ఉన్న ఉత్తరం తీసుకుంటూ, రాధ పిచ్చిది, రాధకేం తెలీదు, ఐఆమ్ సారీ కళ్యాణి, ఐఆమ్ వెరీ వెరీ సారీ అన్నాడు. కానీ కృష్ణ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగగా తికమకగా చూస్తూ అంది. అతను కళ్యాణి ముఖం చూడలేనట్టుగా అటువైపు తిరిగి నిలబడ్డాడు. అతను ముఖం ఎత్తి కళ్ళు మూసుకున్నాడు. పెదవి బిగపట్టి బాధని ఆపుకునేందుకు ప్రయత్నం చేశాడు. గాడ్, ఏమి జరగకూడదని అనుకున్నానో అది జరగనే జరిగింది. తన బాధ ఏమిటో కళ్యాణికి నామమాత్రం కూడా తెలియకూడదని అతను చేసిన ప్రయత్నం అంతా వృధా అయింది. అందుకే కళ్యాణిని ముఖాముఖిగా కలవలేదు. క్లినిక్లో ఉన్నానన్నాడు. పేషెంట్స్తో బిజీగా ఉన్నానని చెప్పాడు. కళ్యాణి సరాసరి ఇలా ఇంటికి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అనుకుని ఉంటే రాధ వ్రాసిన ఉత్తరం చింపి ముక్కలు చేసి తగలపెట్టి ఉండేవాడు. అతని పెదవి రక్తం వచ్చేంత గట్టిగా నొక్కిపెట్టాడు. కృష్ణ, కళ్యాణి దీనంగా పిలిచింది. ఏమిటి కళ్యాణి, ఇంత జరిగితే నువ్వు దాచటం ఎంత ఘోరం కదూ. రాధ పొరపడితే సరిచేయాల్సింది పోయి ఇక్కడే ఉండి రాధ అపోహని ఇంకా రెట్టింపు చేస్తున్నావా? కళ్యాణి, నేను రాధ కోసం వెళ్ళలేను. వెళ్ళలేవా? ఎందుకని? ఆశ్చర్యంగా అడిగింది. రాధకి నేను ఎందుకు దూరంగా ఉన్నానో రాధకి చెప్పలేను. అదేమిటి? భార్యాభర్తల మధ్య చెప్పలేనిది అంటూ ఏమిటి ఉంటుంది? నా దురదృష్టం అదే. రాధకి నాకు అడ్డుగోడగా ఒక భయంకరమైన విషయం ఉంది. అతను కుర్చీలో కూలబడ్డాడు. కళ్యాణి దగ్గరికి వచ్చింది. అతను చేతుల్లోకి తలదించుకున్నాడు. కళ్యాణి అడగలేనట్టు అడిగింది. అది నేను వినకూడదా? ఇన్నాళ్ళు పంచుకునేవాళ్ళు లేక ఈ సంగతి నా గుండెల్లోనే దాచుకున్నాను. అది నన్ను దహించి వేస్తోంది. పైకి నవ్వుతూ కేవలం డాక్టర్గానే బ్రతుకుతూ వచ్చాను. రాధ కోసమే వృత్తిని 10 పెంచుకున్నాను. రాధ సంతోషం కోసమే ఐశ్వర్యం కావాలని అనుకున్నాను కళ్యాణి. కృష్ణ హఠాత్తుగా చెప్పడం ప్రారంభించాడు. తను కొల్లేరు వెళ్ళిన తర్వాత రాధకి పెళ్ళి అయ్యి, రాధకి యాక్సిడెంట్ అయ్యి, ఆమెకు పిల్లలు పుట్టకూడదనే సత్యం తెలిసే వరకు దాపరికం లేకుండా అంతా చెప్పేశాడు. అతని గొంతులో ఆవేదన, అతని మనసులో ఒంటరితనం కళ్యాణిని కదిల్చివేసింది. కృష్ణ చెప్పడం పూర్తయ్యేసరికి ఆమె అతని కుర్చీ దగ్గరగా నిలబడి ఉంది. ఆమె చెయ్యి అతని తల నిమురుతోంది. అతని తల కళ్యాణి చేతి కింద ఆని ఉంది. ఇన్నాళ్ళు అతను మూగగా అనుభవించిన ఆ భయంకరమైన ఒంటరితనం మాటల రూపంలో ప్రవహించింది. అతను చెప్పడం పూర్తి చేసి అన్నాడు. కళ్యాణి, ఇప్పుడు చెప్పు, నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఆర్తిగా ఉంది అతని స్వరం. పిచ్చి కృష్ణ, ఏమని చెప్పను, ఏమని ఓదార్చను నిన్ను? మనిద్దరి జీవితాలు ఒకే రకంగా ఉన్నాయి. డాడీకి నా జబ్బు తెలియకూడదని నేను, రాధకి పిల్లలు పుట్టకూడదనే విషయం తెలియకూడదని నువ్వు. ఇద్దరం నాటకం ఆడాం. ఈ విషాదాలు మనసుల్లో ఒంటరిగా అనుభవించటం కంటే చిత్రహింస ఇంకోటి లేదు. నన్నేం చేయమంటావు చెప్పు?
రాధ దగ్గరికి రెక్కలు కట్టుకొని ఎగిరి వెళ్ళాలని ఉంది. రాధకి నేను మళ్ళీ దూరంగా ఉంటే నా మనసులో తనకి మామూలుగా చోటు లేదని, రాలేదని దిగులు పడుతుంది. ఈ విషమ పరిస్థితిని ఎలా దాటాలో నాకు తెలియడం లేదు అన్నాడు. కృష్ణ, ఈ విషవలయంలోకి నేను నిన్ను ఈడ్చాను, నేనే లేవనెత్తాలి. ఆ బాధ్యత నాదే అస్పష్టంగా అంది కళ్యాణి. కళ్యాణికి కృష్ణని చూస్తుంటే జాలి వేస్తోంది. ఈ మహోన్నతమైన వ్యక్తిలో అంతర్గతంగా ఎంత ఆవేదన ఉంది. ఇంత బడబాగ్ని హృదయంలో దాచుకుని మూగగా భరిస్తున్నాడు. తర్వాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.